కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కోసం ప్రత్యేకమైన స్కీమ్ అందిస్తోంది. దీని పేరు సుకన్య సమృద్ధి యోజన. ఈ స్కీమ్ 10 ఏళ్లలోపు ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో చేరడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చో ఈ వీడియోలో చూద్దాం. సుకన్య సమృద్ధి యోజన బాలికల కోసం ప్రత్యేకంగా గవర్నమెంట్ ద్వారా నడపబడే ఒక సేవింగ్ పథకం. దేశంలో సామాన్య మరియు మధ్యతరగతి కుటుంబాలలో ఉండే ఆడపిల్లల యొక్క విద్య మరియు వివాహం దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం జనవరి 22, 2015లో సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్లో వడ్డీ రేటు ఎప్పుడూ లాభదాయకంగానే ఉంటుంది. ఈ స్కీమ్లో ప్రతి నెల అతి తక్కువ అమౌంట్తో అమ్మాయి పేరు మీద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన అమౌంట్పై సమయానుసారంగా కేంద్ర ప్రభుత్వం వడ్డీని అందివ్వడం జరుగుతుంది. పాలసీ సమయం ముగియగానే డిపాజిట్ చేసిన అమౌంట్ ప్లస్ మొత్తం వడ్డీ కలిపి వస్తుంది. అలాగే పాలసీ సమయం మొత్తం ఈ స్కీమ్లో అమౌంట్ చెల్లించవలసిన అవసరం ఉండదు. అయినప్పటికీ చివరి 6 సంవత్సరాలు వడ్డీ యథావిధిగా లభిస్తుంది. ఈ స్కీమ్లో లభించే వడ్డీపై కానీ మధ్యలో విత్డ్రా చేసే అమౌంట్ కానీ ఎటువంటి టీడీఎస్ ఛార్జీలు కట్ చేయడం జరగదు. అలాగే చివరిలో లభించే మెచ్యూరిటీ అమౌంట్ కూడా 100% ట్యాక్స్ రహితంగా అందివ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా అమ్మాయిల కోసమే ఈ స్కీమ్ రూపొందించబడింది. సామాన్యులు కూడా సంవత్సరానికి కనీసం 250 రూపాయలు మాత్రమే జమ చేసి ఈ స్కీమ్లో కొనసాగవచ్చు. గవర్నమెంట్ ద్వారా నిర్వహించబడుతుంది కాబట్టి 100% సెక్యూరిటీ లభిస్తుంది. క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు వడ్డీ డైరెక్ట్గా అకౌంట్లో జమ చేయబడుతుంది. మిగిలిన సేవింగ్ పథకాల కంటే ఎక్కువ వడ్డీ రేట్ లభిస్తుంది. ఉన్నత చదువు మరియు వివాహం కొరకు మెచ్యూరిటీ కంటే ముందుగానే నగదు విత్డ్రా చేయవచ్చు. నామినీ మరియు ప్రీ మెచ్యూర్ క్లోజర్ ఫెసిలిటీలు అందుబాటులో ఉన్నాయి. అప్పుడే జన్మించిన అమ్మాయి దగ్గర నుంచి 10 సంవత్సరాలలోపు అమ్మాయిల వరకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఒక అమ్మాయికి కేవలం ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఒక కుటుంబంలో మ్యాక్సిమం 2 అమ్మాయిలు ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు. అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ అకౌంట్ని స్వయంగా మేనేజ్ చేసుకోవచ్చు. కేవలం ఒక సందర్భంలో మాత్రమే కుటుంబంలో అత్యధికంగా 3 అమ్మాయిలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. రెండవ కాన్పులో కవలలు జన్మించినట్లయితే 3వ అమ్మాయికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. కానీ మొదటి కాన్పులో కవలలు జన్మించి 2వ కాన్పులో అమ్మాయి జన్మిస్తే మొదటి 2కి మాత్రమే స్కీమ్ యొక్క ప్రయోజనం లభిస్తుంది. స్కీమ్లో అమౌంట్ డిపాజిట్ చేసే తల్లిదండ్రుల యొక్క వయసు ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎన్ఆర్ఐ, హెచ్యుఎఫ్లకు అంటే భారతీయులు కాని వారికి ఈ స్కీమ్ వర్తించదు. దత్తత తీసుకోబడిన అమ్మాయికి కూడా ఈ స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేసి అమౌంట్ డిపాజిట్ చేయవచ్చు. అయితే దత్త స్వీకరణ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. మినిమం డిపాజిట్ అమౌంట్ సంవత్సరానికి 250 రూపాయలు. అలాగే మ్యాక్సిమం డిపాజిట్ అమౌంట్ సంవత్సరానికి 1,50,000 రూపాయలు. అయితే ఇక్కడ డిపాజిట్ అమౌంట్ని మీకు నచ్చిన విధంగా సంవత్సరంలో ఎన్నిసార్లైనా డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా కొద్దిగా ఒక సంవత్సరంలో డిపాజిట్ చేసిన అమౌంట్ 1,50,000కి మించకూడదు. ఈ స్కీమ్ యొక్క సమయం 21 సంవత్సరాలు. 2016 మార్చికి ముందు 14 సంవత్సరాలు మాత్రమే ఈ స్కీమ్లో అమౌంట్ డిపాజిట్ చేసేలా నియమం ఉండేది. కానీ 2016 నుంచి 15 సంవత్సరాలు ఈ స్కీమ్లో అమౌంట్ చెల్లించవలసి ఉంటుంది. ఈ స్కీమ్ యొక్క చివరి 6 సంవత్సరాలు ఎటువంటి అమౌంట్ డిపాజిట్ చేయవలసిన అవసరం ఉండదు. అయినప్పటికీ చివరి 6 సంవత్సరాలు గవర్నమెంట్ వడ్డీని యథావిధిగా జమ చేస్తుంది. ప్రస్తుతం ఈ స్కీమ్లో 8%గా వడ్డీ రేటు గవర్నమెంట్ అందివ్వడం జరుగుతుంది. కానీ ఈ వడ్డీ రేటు ఎప్పుడూ ఖచ్చితంగా ఉండదు. ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రేటుపై ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది.
స్కీమ్లో మధ్యలో కొద్దిగా అమౌంట్ తీసుకునే సదుపాయం కేవలం 2 సందర్భాల్లో మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అమ్మాయి యొక్క హైయర్ ఎడ్యుకేషన్ మరియు మ్యారేజ్ కొరకు. అప్పుడు కూడా అమ్మాయికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, లేకపోతే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. స్కీమ్ యొక్క సమయం కంటే ముందే స్కీమ్ క్లోజ్ చేసి అమౌంట్ రిటర్న్ పొందాలంటే ఫస్ట్ వన్ స్కీమ్ సమయం మధ్యలో బాలిక మరణించినప్పుడు. సెకండ్ వన్ స్కీమ్లో అమౌంట్ డిపాజిట్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు. థర్డ్ వన్ స్కీమ్ మధ్యలో బాలిక విదేశీ నాగరికత పొందిన సందర్భాలలో ఈ స్కీమ్ క్లోజ్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. దగ్గరలో ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్లో లేదా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మీరు ఎవరికి అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో ఆ అమ్మాయి బర్త్ సర్టిఫికేటు మరియు ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలి. అలాగే గార్డియన్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ జిరాక్స్, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ మరియు ఇద్దరివి 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ సబ్మిట్ చేయాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.